నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. హేట్ స్పీచ్ ఆంధ్రప్రదేశ్లో ఏ రోజుకు ఆ రోజు కొత్తగా రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పవన్ కళ్యాణ్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, కాపు జాతి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై రగిలిపోతున్నారు జన సైనికులు. ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్గా మాట్లాడారా, లేకపోతే కాపు కులం మీద దాడి చేసే విధంగా మాట్లాడారా? ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఏ కాపు. జనాలందరికీ తెలుసు కావటి మనోహర్ నాయుడు ఎవరు ఏంటి అనేది. బట్ ఎలాంటి ఆదేశాలు వస్తే ఆ రకంగా హేట్ స్పీచ్ కొన్ని మనం ఇక్కడ మాట్లాడలేము కెమెరా ముందు. అటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు కాబట్టి మనోహర్ నాయుడు చేశారు. ఈ విషయం మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కిషోర్ తుపాటి, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కిషోర్ గారు. అలాగే ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. లక్ష్మణ్ గారు, ఎలా ఉంది అంటే ఏ రోజుకు ఆ రోజు రాజకీయాన్ని రక్తి కట్టించి డైవర్షన్ పాలిటిక్స్ దిశగా ఏమన్నా నడిపిస్తున్నారు అక్కడ? అంటే ఇక్కడ అధికార పార్టీకి అభద్రత భావం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీలు ఐకమత్యంగా లేని పరిస్థితి. అంటే ఇంకా పొత్తులు ఇంకా కుదరలేదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడంతో వాళ్ళు కూడా అభద్రతా భావం ఫీల్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళు బెదిరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇంకా కేసులు కంటిన్యూ చేస్తాం, బయటికి రాకుండా చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారిని. సరే, ఇక్కడ అరెస్టు చేసిన విధానము సరిగా లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ దాని అరెస్ట్ మీద తన నిరసన తెలియజేశాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తెలియదు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా, ఇప్పుడు ఆ కూటమిలో లేకపోయినా మమతా బెనర్జీ కూడా ఖండించింది చంద్రబాబు నాయుడు అరెస్టు. మరి నడుస్తుంటాయి రాజకీయాలు, వ్యూహం ప్రతివ్యూహాలు. కాకపోతే ఏంటంటే ఏం గమనిస్తున్నాము, గత 6 నెలలుగా, సరే సంవత్సరాలుగా నడుస్తున్న వైఎస్ఆర్సీపీ అధికారం లేకొచ్చినాక మంత్రులు తిట్ల మంత్రులు అయిపోయి ఇవన్నీ జరుగుతున్నా కూడా ఈ 6 నెలల్లో ఎన్నికలు ఇయర్గా వచ్చింది కాబట్టి ఏమైపోయింది, వ్యక్తిగత దూషణల పర్వం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని అనడానికి లేదు. వాళ్ళన్నా తిట్టారంటే వీళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారంటే వాళ్ళు తిట్టారని. కానీ అధికార పార్టీకి అప్పర్ హ్యాండే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మెకానిజం ఉంది వాళ్ళకి, తర్వాత అడ్వైజర్లు ఉన్నారు, మెకానిజం ఉంటుంది. ఛానల్స్ అన్నీ కూడా ఏంటంటే కవరేజ్ కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంత్రికి, మాజీ మంత్రికి, మాజీ ఎమ్మెల్యేలకి ఒక తేడా వస్తుంది కదా. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు డామినేటింగ్ పెరిగిపోయింది. వీళ్ళు ఒకరు తిడితే వాళ్ళు 4 కలిసి తిట్టేస్తున్నారు. ఎన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతున్న మాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనలేరు. అది అధికార పార్టీ యొక్క వాళ్ళ సొంత సర్వేలలో కూడా 6 జిల్లాల్లో, 1-2 చోట్ల కాదు, 6 జిల్లాల్లో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగిపోయింది అన్నది 45% జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అంటే ఉమ్మడి జిల్లాలో జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోనప్పుడు ఏం చేయాలా, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలా. టార్గెట్ చేయాలంటే ఆయన వ్యక్తిగత దూషణలు చేయాలా, అంటే జనం అసహించుకోవాలా నేను ఇట్లాంటి వాడు అని. ఏం చేయాలా, ఆయన పర్సనల్ లైఫ్కి వెళ్ళిపోయి ఇంకా వేరే నెక్స్ట్ ఏముంది. సహజంగా చంద్రబాబుతో అప్పుడు పొత్తున్నప్పుడు మొదట ప్రారంభ దశలో పార్టీ అంటే అప్పుడప్పుడు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు నెట్వర్క్ ఏం లేదు కాబట్టి చంద్రబాబుతో ఆ ఎన్నికలో కలిశాడు 14లో, మళ్ళీ 19లో తను విడిపోయి మళ్ళీ కమ్యూనిస్టులతో కలిశాడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక రాక్షస పాలన నడుస్తుంది అని ప్రతిపక్షాల ఆరోపణ ఏదైతే చేస్తున్నారో, మరి ఆ రాక్షస పాలన ఎదుర్కోవాలి అంటే అటు చంద్రబాబు నాయుడు ఒంటరి వలన చేయలేడు, ఇట్లా మేము ఒంటరి వలన చేయలేము. కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిగిన ఫైట్ చేయగలిగితే ఈజీగా వాకౌట్ చేయొచ్చు అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. పొత్తుల అంశాల్లో ఎందుకంటే తీవ్రంగా బీజేపీని వ్యతిరేకించి 2019లో బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని బీజేపీ కలుపుకోవాలి అంటే అంత సులభంగా కలుపుకోలేరు. ఎందుకంటే విశ్వసనీయత పోయింది ఆయన మీద. పోయినప్పుడు కలుపుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. 1-4 సార్లు చర్చ జరగాల. అతను కమిట్మెంట్ ఏ విధంగా ఇస్తాడు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మాట తప్పితే తప్పకుండా ఉండాలి కదా. దానివల్ల ఆలస్యం అవుతున్నది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏం చేస్తున్నాడంటే బీజేపీ, తెలుగుదేశాన్ని కలిసే విధంగా కొంత మధ్యవర్తిత్వం కూడా చేస్తున్నాడు. ఆయన కన్విన్స్ చేస్తున్నాడు అట్లా బీజేపీ వాళ్ళని, ఇటు తెలుగుదేశాన్ని. కానీ ఇంకా ఒక రూపు సంతరించుకోలేదు పొత్తు అన్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా
తెలుగుదేశం ఇమేజ్ని కాదని ఎవరు అనలేరు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే వైఎస్ఆర్సీపీకి ధీటుగా తెలుగుదేశం చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగి ఉండొచ్చు కానీ నెట్వర్క్ లేదు అన్ని కాన్స్టిట్యూన్సీల్లో, అన్ని జిల్లాల్లో. బట్ తెలుగుదేశానికి ఆ నెట్వర్క్ ప్రాబ్లమే లేదు కదా. నెట్వర్క్ వైడ్ తెలుగుదేశానికి వచ్చిన ఇబ్బంది లేదు. క్యాడర్ ఉన్నారు. అలాగే లీడర్స్ చాలా చోట్ల బయటికి రావట్లేదు కానీ క్యాడర్ ఇంటాక్ట్ అట్లానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశంతో కలవడమే బెటర్ అన్నది ఆయన ఉద్దేశం. అలాగే బీజేపీ కూడా, బీజేపీ జనసేన థర్డ్ ఫోర్స్ లాగా వెళ్తే మళ్ళీ అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు వ్యతిరేక ఓటు చీల్తే ఎవరికి ప్రయోజనం? మళ్ళీ అధికార పార్టీకి ప్రయోజనం న్యాచురల్గా. దానివలన తెలుగుదేశంతో కలవాలి అంటే వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటుంది కదా. కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఏం చేయాలి అన్నది ఇలా వెళ్దాము అని వాళ్ళు ఏదో చెప్పినట్టుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితి తెలుగుదేశం పవన్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.